అన్న చెప్పండి, నమో జెన్జీ ముఖ్య ఉద్దేశం ఏంటి? చూడండి, 2014 ముందు ఉన్నటువంటి భారతదేశ పరిస్థితి కానీ 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి ఈ 12 సంవత్సరాల పాలనలో అనేకమైనటువంటి సంస్కరణలు, మరి ఈ దేశం ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తి నుంచి 4వ ఆర్థిక శక్తిగా ఎదిగి ఈరోజు 3వ ఆర్థిక శక్తి వైపు ప్రయాణిస్తున్నటువంటి తరుణం. మరి అనేకంగా ఈరోజు యువతనే కాదు, భారతదేశ పునర్నిర్మాణం కోసము నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మేడ్ ఇన్ ఇండియాలో అనేకంగా ఈరోజు మన డిఫెన్స్ మెటీరియల్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం వచ్చాం. ఈరోజు మన డిఫెన్స్ షిప్లు కూడా మనం నిర్మాణం చేసుకుంటున్నాం. పైలట్ జెట్లు కూడా మనము, ఫైటర్ జెట్స్ని కూడా మనమే నిర్మించుకునేటువంటి పరిస్థితికి మనం ఎదిగినాం. ఒకవైపు మరి యువతకి అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్. ఈరోజు మీరు చూస్తే గతంలో ఉద్యోగాలు అడిగేటువంటి నిరుద్యోగ యువత ఈరోజు మేమే కంపెనీస్ పెడతామనే స్థాయికి ఈరోజు నిరుద్యోగ యువత మరి ముందుకు వస్తున్నటువంటి తరుణం. మరి అనేకంగా జెన్జీ విషయం లోపల మొదటిసారిగా ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతను మరి సద్మార్గంలో పెట్టాలని, వారికి అనేక అవకాశాలు కల్పించాలని మరి తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు. మీరు చూస్తే గతంలో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మీరు బేరీజు వేసుకుంటే ఏ రకంగా మనం ఈరోజు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా మరి డెవలప్ అయినటువంటి భారతదేశంలో యువత కూడా ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నది. మరి ఇదే మన రాష్ట్రం విషయంకి వచ్చేసరికి ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇస్తామన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని పూర్తిగా మోసం చేసినటువంటి మరి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. మరి యువత ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నది. మరి అలాంటి నిరుద్యోగ యువత కోసం మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేకమైనటువంటి మరి ఇంతకుముందు మీరు లోన్ అంటే ఒక కొలాటరల్ సెక్యూరిటీ అవసరం ఉంటుండే, మరి లోన్ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుండే. ఈరోజు లోన్ కావాలని అంటే బ్యాంకులో ఈరోజు అనేకమైనటువంటి లోన్స్ని మరి యువత కోసం ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. యువతకి ఇంకా ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి భారతదేశ జరిగినటువంటి 12 సంవత్సరాల నిర్మాణాన్ని ఒకసారి మేము బేరీజు వేసుకుంటే భారతదేశము అనేక రంగాల్లో మరి అభివృద్ధి చెందడమే కాకుండా ఈరోజు ఒకవైపు మరి డిఫెన్స్ రంగంలో కానివ్వండి, లేకుంటే భారతదేశంలో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో కానివ్వండి, అదే విషయంలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రపంచ దేశంలో మనం ఈరోజు ఏ రకంగా మనము అభివృద్ధి ఆర్థికంగా కానీ అనేక అంశాలలో ఈరోజు ప్రపంచంలో తలెత్తుకొని తిరిగే విధంగా భారతదేశం నిర్మాణం చేసుకోగలుగుతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి పాలనలో సాధ్యమైనది తెలియదు. నిరుద్యోగ యువతిని మమ్మల్ని కలిశారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని చెప్పి వారు మమ్మల్ని కలవడం జరిగింది. మరి ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాను, వారి వెబ్సైట్లో మొన్న 12,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అతి త్వరలో ఇస్తామని చెప్పి వారు వెబ్సైట్లో పెట్టుకున్నారు. 17,000 ఉద్యోగాలు ఉన్నాయి ఒకసారి పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్లో 55,000 ఉద్యోగాలను వారి వెబ్సైట్లోనే చెప్తా ఉన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఇక్కడ ఏజ్ బార్ అయిపోతూ ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది నిరుద్యోగ యువత ఈరోజు మరి మమ్మల్ని కలవడం జరిగింది. ఖచ్చితంగా వారి పక్షాన మేము నిలబడతాం, వారి పక్షాన పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే వరకు నిరుద్యోగ యువతకు మేము వారి వెంట ఉండి మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. తెలంగాణలో తొలిసారి అధికారం చేపట్టాక తొలి బడ్జెట్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను అక్కడ బీజేపీ చెప్పింది. తెలంగాణలో కూడా అలాంటి హామీలు ఇస్తారు. మా ఎన్నికలు అదే చెప్తా ఉన్నాను. రేపు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మేము ఇవ్వాలని చెప్పాలనుకునేటివి ఖచ్చితంగా ఆ రోజు మేము మా మేనిఫెస్టోలో పెడతాము. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం చేస్తాం. నమో జెన్జీ కన్క్లేవ్ ద్వారా తెలంగాణ యువతకి ఎలాంటి దిశానిర్దేశం? ఈరోజు యావత్ భారతదేశంలో జెన్జీ యువత కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అనేక సంస్కరణల్లో భాగంగా మరి వారికి ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, వారికి ఇస్తున్నటువంటి అనేకమైన అవకాశాలు. మరి ఈరోజు మీరు చూసినట్లయితే ఇంతకుముందు ఒక మెడిసిన్ చదవాలంటే తక్కువ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఉంటుండే. ఇప్పుడు అనేకమైనటువంటి మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మరి అనేక స్కోప్ ఇచ్చేసి ఎంటర్ప్రెన్యూర్షిప్ దాదాపు కొన్ని లక్షల మంది ఈరోజు మరి కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్గా మారినటువంటి పరిస్థితి ఈరోజు కొత్త యువతకి అనేక అవకాశాలు ఇస్తున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా
మొదటిసారి జెన్జీ గురించి ఆలోచన చేసి వారిని మరి ముందుకు నడిపించడానికి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అనేక సంస్కరణలు అనేక కార్యక్రమాలు మనకు ఈ 12 సంవత్సరాలు కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా వారు వేసేటువంటి పునాది రేపు భావి తరాలకు కూడా యువతకు కూడా అది ఉపయోగపడుతుందని తెలియజేస్తాం.